లేవరా. ఏంటి బాస్? ఏంట్రా ముద్దు నిద్రపోతున్నావు? లోపలికి వెళ్దాం పదరా. లోపలికి వెళ్దామా? మనం ఆల్రెడీ లోపలే ఉన్నాం కదా. ఏం బాస్ మీరు? దానికంటే ఒక టైం లేదా? రేయ్ నాకు కంట్రోల్ కావడం లేదురా, వెళ్ళే తీరాలరా. ఏంట్రా ఇది? రూటే చేంజ్ అవుతుంది. వీళ్ళు ఎవరని చూస్తుంటే ఏదో తప్పని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. పదరా తొందరగా, నాకు చాలా అర్జెంటు. బాగా నిద్ర వస్తుంది బాస్. నేను ఇక్కడ నిలబడి ఉంటాను, మీరు వెళ్ళి పని కానిచ్చేయండి బాస్. రేయ్ ఎందుకు అరుస్తావు? మన గురించి అందరికి తెలియాలా? ఈ మ్యాటర్ ఎవ్వరికి తెలియనే తెలియకూడదు, ఓకేనా? పద పద. నేనే పని చేసినా చాలా స్లోగా ఎంజాయ్గా చేస్తాను. చాలా కంట్రోల్ చేసుకున్నాను కదా, అందుకే స్మూత్ గా రిలీజ్ అవుతుంది. నాకు ఎందుకు ముందు నుంచి డౌట్ కొడుతూ వచ్చింది. కెమెరామెన్ సారు మన మీద ఎంతో ప్రేమతో తన రూమ్ లో ఎందుకు ఉండమన్నారా అని. అందుకేరా. దానికైతే వాడు ఉన్నాడు కదరా. అరే అది కాదురా, న్యూస్ పేపర్ తో జిల్లా ఎడిషన్ కూడా వస్తుంది, తెలుసు కదా నీకు. అదే విధంగా ఆ బండోడు గనక నీరసించిపోయాడనుకో, మన ఇద్దరిని యూజ్ చేసుకోవడానికేరా. వాడికి రాని ఐడియాలన్నీ నువ్వే. అబ్బో నా వల్ల కాదురు, కావాలంటే నువ్వెళ్ళు. మినరల్ వాటర్ లో ఫ్లో అవుతూనే ఉందిరా. పని అయిపోయింది. ఏంటి బాస్ ఇంత టైం తీసుకున్నారు? అయ్యో కర్మ కర్మ. సారీరా, ఇబ్బంది పడ్డావా? లేకపోతే ఇబ్బందిగా ఉండదా? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు పరామర్శిస్తారేంటి? అయ్యో ఈ మాటలు వింటే నా వల్ల కాదు. వాళ్ళ సరసాలని అయిన తర్వాత నన్ను లేపు. అంతగా ఇబ్బంది పడుతున్నావేంట్రా, ఏదో ఫస్ట్ టైం అయినట్టు. అయినా ఈసారి చాలా టైం పట్టింది కదా బాస్. అయ్యో మాటలు వింటే మళ్ళీ కూడా వదలడం భయం వేస్తుందిరా. నీకు భయం వేస్తుందేమో కానీ నాకు మూడ్ వస్తుంది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. వద్దు బాస్. మన ఇద్దరికి ఈ విషయం తెలిసిందన్న విషయం మాత్రం ఆ ఇద్దరికి తెలియకూడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వచ్చేసరికి మన ఇద్దరం పండుకొని గురకబెట్టిన యాక్ట్ చేద్దాం. ఏంట్రా వీళ్ళు ఇలా గురకలు పెడుతున్నారు? నాకు చిన్న సౌండ్ వచ్చిన నిద్ర పట్టదురా. మీరు లేపండి బాస్, గురక ఆగిపోద్ది. అవునా? రే లేవండి రా, లేవండి లేవండి. మాది మర్యాదస్తుల ఫ్యామిలీ సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ఏంటి అలా మాట్లాడుతున్నారు? సార్ మీకు దండం పెడతాను సార్, వాళ్ళ కోఆపరేట్ చేయడం మా వల్ల కాదు సార్. కోఆపరేషన్ ఏంట్రా వీళ్ళు అనేది? కోఆపరేషన్? అవును సార్, మా శిలా కోఆపరేషన్ ఏంట్రా? ప్లీజ్ సార్, కొడితే సలసారి అదవల్లారా. నోరు మూసుకొని పడుకోండి. సౌండ్ వచ్చింది అనుకోండి, బాత్రూమ్ లో పడేసి బ్యాండ్ వాయిస్తానేమనుకుంటారు. ఏంటో మాట్లాడుతున్నారు. నిద్రపోతావేంట్రా? రారా వచ్చి పడుకో. ఎవరు? హలో, ఎవరది?
శాండ్విచ్ మసాజా? టైటానిక్ స్టైల్లో మసాజ్ చేయించుకుంటాను. నేను పైన పట్టుకుంటా, నువ్వు కింద పట్టుకో. ఎందుకు అంత గట్టిగా అరిచావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే కదా అరిచి పిలిచింది. నేనేం పిలవలేదు, నేను పాట పాడాను. పాడావా? పాట ఇలా కూడా పాడతారా? దారుణంగా పాడాను. అర్థమైంది బాస్. ఏంటి? అయ్యయ్యో అయ్యయ్యో ఇలా కాదరా, అదేదో నేను పాడతాను చూడండి. ఆట కావాలా, పాట కావాలా? నీ మీద నాకు అదమ్మో అందం ఏంటి అర్ధరాత్రి అంత్యాక్షరి ఆడుతున్నారా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలి కదా. దెయ్యాలున్నాయని క్రియేట్ చేయడానికి దెయ్యాలున్న ఇంటికే వచ్చామా ఏంటి? షూటింగ్ బాగా జరుగుతుంది మేడం. నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఎవ్వరు లేరు, ఒక్కతే ఉంది. ఇదే మంచి సమయం. వద్దుందా నీకు? బాయ్. నేను షూటింగ్ టెన్షన్ లో ఉంటే నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. రాఘవ ఇలా రా. మేడం పిలుస్తుంది, ఒక నిమిషం ఉండి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? ఏంటిది కుక్క అనిపించినట్టు పిలుస్తుంది? ఏంటి షూటింగ్ ఇంకా రెడీ కాలేదా? షూటింగ్ 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 24 గంటలు షూటింగ్ ఎరా నీకు? ప్రపంచంలో అందరూ లవ్ చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు, నేను ఒక్కడనే ఇలా షూటింగ్ షూటింగ్ అని చస్తున్నాను. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కాదు కాదు, మా అమ్మ ఎవరిని చూసినా పెళ్లి చేసుకొని ఒకటే తల తింటుంది. చేసుకోవచ్చుగా. అందుకు నేను సరే అన్నాను. అందుకు ఆవిడ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని అడిగింది. నీ ఫోటో నా సెల్లో ఒకటి ఉంది, దాన్ని వాట్సాప్ లో మా అమ్మ ఫోన్కి పంపించేసా. కాదు కాదు, ఇలా సూపర్ గా ఉన్న ఒక అమ్మాయిని చూడమ్మని మా అమ్మకి చెప్పా. ఏమన్నారు? అయ్యో నా పిచ్చి సుపుత్రా, పక్కన సూపర్ గా ఉన్న ఒక అమ్మాయిని పెట్టుకుని ఊరంతా ఎందుకు తిరుగుతున్నావురా, లబ్బకమని పట్టుకో అని చెప్పింది. తప్ప? ఒప్ప తప్ప? సగం ఒప్పు, మరో సగం తప్పు కాదు రాఘవ. అందరూ రెడీయా సార్? రెడీ మేడం. సార్ ఒక్క నిమిషం, మీరు ఫ్రీ అయితే ఏదైనా దేవుని హుండీలో వేస్తారా ప్లీజ్? ష్యూర్ మేడం. థ్యాంక్స్, బట్ లోపల ఏముందో చూడకండి ప్లీజ్. నన్ను నమ్మండి మేడం, నాకు మీరు ఎంత ఇంపార్టెంట్ పని అప్పగించారు. దీన్ని నేను డీల్ చేసే పద్ధతి చూసి మీరు షాక్ అయిపోతారు. ఏంట్రా ఇంత పొద్దున చూసినా భయంకరంగానే ఉంది ఇది. పగటిపూట ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, కానీ రాత్రి ఏంటంటే ఇది ఎంత దారుణంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. మా లైట్ మ్యాన్ మీద చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. షూటింగ్ మొత్తం బాన్, కెమెరా ఆఫ్ చేయండి, జనరేటర్ ఆఫ్ చేయండి, దేశాల షూటింగ్ ఆఫ్ చేస్తాం. ఏం బంద్ చేసుకున్నా నువ్వు నన్నేమి పీకలేవురా, వెళ్ళరా. కెమెరామెన్ సార్, నేను చెప్తాను ఉన్నాడు సార్. డైరెక్టర్ మేడం నాకు వస్తువు ఇచ్చారు సార్, దేవుడు హుండీలో వేయమని. వచ్చే దారిలో దేవుడు హుండీ కనిపించలేదు, అందుకని పాకెట్ లో భద్రంగా దాచుకున్నా. వీడు 2 సార్లు దొంగిలించాలని నా పాకెట్ లో చేయి పెట్టాడు సార్. కరెక్ట్ అంటారా సార్? నేనేం అలా చేయలేదు సార్. సార్ అబద్ధం చెప్తాను సార్. పాకెట్ లో చేపెట్టాడా? ప్రామిస్ సార్. డబ్బులు అవసరమైతే అడిగి తీసుకోవాలరా, ఇలా దొరికిపోకూడదు. ఎస్కేప్ కావడం కూడా తెలీదు. డాక్టర్ సార్, ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఓకే, ఇక గొడవ పడింది చాలు. షూటింగ్ ప్యాకప్ చేస్తున్నాను, పదండి. ఆ డాక్టర్ మాత్రం మామూలుగా వదలకూడదు, ఏదో చేయాలి మావా. వదిలేరా, నువ్వు వాళ్ళ మాట్లాడతావేంటి? ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా విను. ఏంటో చెప్పు.
ప్రాబ్లం వచ్చే వరకే ఇతరుల హవా, వస్తే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ యానాల్దే హవా.